ఇళ్లలో కూర్చుంటారు కాబట్టి భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్య కోపతాపాలు పెరిగినాయి. ఈ భర్త ఎంత లేజీ ఫీలో భార్యకు అర్థమైంది, భార్య ఎంత దుబారా మనిషి భర్తకు అర్థమైంది. నిత్యం తిట్టుకోవడం, తన్నుకోవడం, హింస పెరిగింది. జనానికి ఏం మేలు జరిగింది? పిల్లలు సెల్ ఫోన్లు ఎంతసేపు చూస్తారు, పిచ్చెత్తిపోయే వాళ్ళకి పిచ్చి పిచ్చి చేష్టలు పిల్లలు మొదలైనవి. కరోనాతో మనం ఏమి నేర్చుకోలేం. తర్వాత అయినా చూస్తే కూడా రెసిస్టెన్స్ మనం చూస్తే మన దేశంలో అత్యంత రెసిస్టెన్స్ వచ్చింది ధార్విస్లం, బాంబే. అక్కడ 2.5 చదరపు కిలోమీటర్ల ఏరియాలో 6.5 లక్షల మంది బతుకుతారు. 10 అడుగుల రూమ్లో 10 మంది బతుకుతారు. 6 అడుగులు దూరం పాటించే అవకాశం కూడా లేదు వాళ్ళకి. అక్కడ కానీ కరోనా ఫస్ట్ వేవ్ వస్తే గుట్టలు మరణిస్తారు అనుకున్నాం. వచ్చింది పోయింది. గుట్టలు మరణించాల. దేశం యొక్క సగటు 0.9% అంతే ఉంది అక్కడ కూడా. అంతకంటే మించినటువంటి ఫైండింగ్ కరోనా మనకి ఏమి నేర్పిందంటే ధార్విస్లంలో రెసిస్టెన్స్ 58% వచ్చింది. మన సిటీస్లో 40 వచ్చింది, మన విలేజ్లో 25 వచ్చింది. ఎక్కడ వైరస్ ఎక్కువ తిరుగుతూ ఉందో అక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ వచ్చింది. హాస్పిటల్ వాతావరణంలో వైరస్ ఎక్కువ తిరుగుతుంది. డాక్టర్లకి, హాస్పిటల్ సిబ్బందికి తొందరగా రెసిస్టెన్స్ వచ్చింది. మొదట్లో అజాగ్రత్తగా ఉండి జబ్బులు తెచ్చుకున్నారు, కానీ తర్వాత డాక్టర్లు యథేచ్ఛగా వైద్యం చేస్తారుగా. కరోనా వచ్చిన వాళ్ళకి ఏం కాలే. వాళ్ళకి కాకపోవడానికి కారణం అక్కడ వైరస్ తిరుగుతూ ఉంటుంది, దాన్ని పీలుస్తూ ఉంటారు, రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది, ఆల్రెడీ యాంటీబాడీస్ ఉండడం కానీ. అందుకని ఎంతో కొంత గాలి కానీ, ఆహారం కానీ, పరిసరాలు కానీ క్రిములు తిరుగుతూ ఉంటే ఈ క్రిములను మనం పీల్చుకుంటే రెసిస్టెన్స్ వస్తుంది. ప్యూర్ ఎయిర్, ప్యూర్ ఆహారం, ప్యూర్ వాటరు ప్రమాదకరం. ఈరోజు మనం బాటిల్స్లో తాగేది, ఇలాంటి బాటిల్స్లో తాగేది ప్యూర్ వాటర్. ఒక్క క్రిమి ఉండదు దీంట్లో. మున్సిపాలిటీలు సప్లై చేసే వాటర్ ప్యూర్ కాదు, సిటీలు సప్లై చేసే ఎంతో కొంత ఉంటాయి క్రిములు. ఆ ఎంతో కొంత ఉండడం వల్ల బతుకున్నాం మనం. వాళ్ళు మనకు మేలు చేస్తున్నారు. అట్లాగే లాక్డౌన్ పీరియడ్లో బయట తిరిగి యూతున్నారు. వాళ్ళ వల్ల గాలిలోకి వైరస్ వెళ్ళిపోయింది. గాలిలో కలిసిన వైరస్ డైల్యూట్ అయితే ఇది ప్రాణాలు తీయదు, మనకు రెసిస్టెన్స్ ఇస్తుంది. క్లోజ్డ్ ఏరియాల్లో, ఎయిర్ కండిషన్ ఏరియాలో అక్కడక్కడే గాలి తిరుగుతూ ఉంటే వైరస్ దెబ్బతీస్తుంది. ఎయిర్ కండిషన్డ్ హోటళ్ళు, ఎయిర్ కండిషన్డ్ మీటింగ్ హాళ్ళు, ఎయిర్ కండిషన్డ్ కళ్యాణ మండపాలు, ఎయిర్ కండిషన్డ్ కారు, రైళ్ళు రోగాలు తెచ్చినాయి. పుల్వామా కాదు, మన చైనాలో ఆ ఏరియా పేరు మొదటి దెబ్బ వచ్చింది, దాని పేరు కరోనా దెబ్బ మొట్టమొదట వచ్చింది చూడండి. అక్కడి నుంచి ప్రపంచమంతా విమానాలకి వెళ్ళిపోయింది. అన్ని విమానాలు ఎయిర్ కండిషన్ విమానాలు. ఎయిర్ కండిషన్ ఫెసిలిటీస్లో జబ్బు పాకింది, ఓపెన్ ఎయిర్లో పాకలా. ఇన్ని లెసన్స్ కరోనా మనకి ఇస్తే మనం ఏం నేర్చుకున్నాం? పైగా 2వ వేవ్ రాబోయే ముందు మనకు అర్థమైంది కదా, పిఎం కేర్ ఫండ్ దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి కదా, కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్లు పక్కన పెట్టుకుంది కదా. ఏం ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుండొచ్చుగా, 100-200. ఆక్సిజన్ ప్లాంట్కి 4 కోట్ల కంటే ఖర్చు కాదు. కేవలం ఆక్సిజన్ లేక 2వ వేవ్లో చచ్చిపోయారు గుట్టలు. 50 లక్షలు చనిపోయినారని అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. మన దేశం ఒప్పుకోలేదు అనుకోండి, 5 లక్షలు మరణించారని చెప్పారు. ఏది కరెక్ట్ మనం ఇప్పుడు తేల్చడానికి లేం. మన ఫేస్ సేవ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాం. అంతమందిని ఎందుకు చావాలండి? ఏం కారణం చావాలి? ఈ 3 జాగ్రత్తలు పాటిస్తే జబ్బు రాదని చెప్పినాం కదా. టైం గడిచే కొద్దీ కరోనా వైరస్ యొక్క శక్తి తగ్గిపోయి జలుబులాగా మారుద్దని ఆ రోజే చెప్పినాం మేము. ఈరోజు ఇప్పటికీ కరోనా మన సమాజంలో ఉంది, జలుబులాగా వస్తుంది, ఏం చేయటం లేదు. దాని యొక్క బలం తగ్గిపోద్ది రోజుకి. ఒకప్పుడు న్యూమోనియా కూడా ఇట్లే చాలా బలంగా వచ్చింది, గుట్టలు మరణించినారు. ఇప్పుడు న్యూమోనియా మామూలు జలుబులాగా వస్తుంది. మన శరీరం కూడా పోరాడుతూ ఉంటుంది, అది కూడా పోరాడుతుంది. మ్యూటేషన్స్ తెచ్చుకొని కొత్త స్ట్రెయిన్స్ వస్తాయి. మనము పోరాడి ఎదుర్కొని కొత్త రకమైన రెసిస్టెన్స్ తెచ్చుకుంటూ ఉంటాం. ఎల్లప్పుడూ జరిగేది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అవి మనము కూడా దీని పర్యవసానంగా మనం దాన్ని ఎదుర్కోగలిగినాం. మనం ఈ రోజుకి ఎందుకు నేర్చుకోలేదు అంటున్నా? మంచినీళ్ళు తాగడానికి హోటల్కి వెళ్తే రెగ్యులర్ వాటర్ కావాలన్నా బాటిల్ కావాలని అడుగుతున్నాడు. బాటిల్ 20 రూపాయలు లీటరు, రెగ్యులర్ వాటర్ ఫ్రీ ఇస్తాడు. 2 కూడా ఆర్ఓ వాటరే. నేను అది కాదు, మున్సిపాలిటీ వాటర్ ఇవ్వని అడగాలి మనం. మున్సిపాలిటీ వాటర్, ట్యాప్ వాటర్ ఇస్తే మున్సిపల్ ట్యాప్ ఖచ్చితంగా మంచినీళ్ళు. రోగక్రిములు ఉంటాయి, మన రోగాలు చేయించుకోవచ్చు. ఈ నీళ్ళు తాగితే రోగాలు వస్తాయి. బేసిక్ క్లీన్ వాటర్ సరిపోతుంది.
ఒకప్పుడు నీళ్ళు కాల్చి చల్లార్చుకొని చెప్పేటోళ్ళం మేము. ఇప్పుడు లేదు ఆ వాతావరణం. మొత్తం బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ. ప్రపంచవ్యాప్తంగా వైద్య వ్యాపారం, మందుల వ్యాపారం, ఆపరేషన్ సామగ్రి వ్యాపారం, ల్యాబ్ సామగ్రి వ్యాపారం, ఇన్సూరెన్స్ వ్యాపారం తరువాత పెద్ద వ్యాపారం నీళ్ళ వ్యాపారం. మందుల వ్యాపారం కంటే పెద్దది ఆయుధ వ్యాపారం. సరే చప్పడానికి వెనక్కి వస్తుంది, దేనికి వెనక్కి రాదు. ఇది మనుషులకు ఉపయోగం అంటాం. ఇది పెద్ద వ్యాపారం మారింది. నీళ్ళు లేని వ్యాపారం అంటే అర్థం లేని వ్యాపారం. మున్సిపాలిటీ నీళ్ళు ఇస్తున్నారు కదా, మీ హైదరాబాద్కి నీళ్ళు ఇస్తున్నారు కదా ట్యాంకులు కట్టి. మనం ఎందుకు ఈ నీళ్ళు ఎన్ని కొనాలా? ఎన్ని కామన్ సెన్స్కి సంబంధించిన విషయాలు. ఇన్ని లెసన్స్ మనకి కరోనా మనం ముందు పెడితే మనం నేర్చుకోకపోగా మొదట్లో ధనవంతులు కూడా భయపడి చచ్చిపోయినారు కొంతమంది. కొన్నాళ్ళకి వాళ్ళకి ఏమర్థమైందంటే ధనవంతులు కరోనా నుంచి కూడా తప్పించుకోగలము. అర్థమైనంత విజృంభించి వ్యాపారాలు చేసినారు. సాధారణ జనం తిప్పలు పడ్డరు. లాక్డౌన్లో ఎంత ఇబ్బంది పడ్డరు, వేల మైళ్ళు నడిచి ఎంత కష్టపడ్డరు మనం కళ్ళారా చూసినాం. వీళ్ళు ఎవరికి మేలు జరగల. ధనవంతులు ప్రశాంతం కూర్చొని బతుకుతున్నాను. కరోనా ఇంత లెసన్స్ ఇచ్చినప్పుడు మొదట్లో ఏమనుకున్నారంటే పెద్ద పాండమిక్ వచ్చింది ప్రపంచంలో, చాలా లెసన్స్ నేర్పి అడ్డుగోలుగా సంపాదించి దోచకు తినేటోళ్ళు కొంచెం ఫైలాంథ్రఫిక్గా జనానికి ఏదైనా ఇస్తారని ఆశపడ్డారు. అడియాస. ఎందుకంటే పెద్ద రోగాలు ఈ ప్రపంచం చూసింది. ఎక్కడ కూడా అడ్డగోలుగా సంపాదించాలనుకున్నట్టు నాకు ఇంక చాలు అన్నోడే నాకు కనపల్లా. వాడు డబ్బుల మీద పడుకుని సస్తరాడు అంతే. వాడేం ఎవడికి ఇవ్వడు. అయితే కరోనా విషయంలో ఇంతకుముందు మీరు గుండె జబ్బులకు సంబంధించి ఒక మాట చెప్పారు. కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, అపోహల్లోకి వెళ్ళారు జనం అని. అసలు కరోనా అనేది మీరు మాట్లాడుతూ ఇంకో మాట కూడా చెప్పిందంటే మిగతా వైరస్ లాగానే అది కూడా ఒక వైరస్ అంతే అని చెప్పారు. సో కరోనా వల్ల ఇక ఏ రకమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలు లేవా? అంటే కొంతమంది ఊపిరితిత్తులకి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని మాట్లాడారు. కొన్ని స్ప్రెడ్ అయినాయి వార్తలు. తర్వాత గుండె జబ్బుల గురించి మాట్లాడారు. ఏ సమస్య వచ్చినా దానికి లింక్ చేశారు. అది ఒక విషయం. కొంతమంది ఇంకా రకంగా చెప్పాలంటే కొంతమందికి మగవాళ్ళకి ఏదో ఈ సమస్యలు కూడా, లైంగిక సమస్యలు కూడా వస్తే దానికి సంబంధించినవి అన్నారు. ఇలా చాలా రకాలు కనెక్ట్ చేశారు ఆ టైంలో. ఏ ఒక్క సమస్య జస్ట్ లైక్ అదర్ వైరస్ అయినా ఇది, ఇంకా వేరే ఏ సమస్యలు లేవా లాంగ్ టర్మ్లో? ఇవన్నీ అపోహలేనా? కరోనా కాలంలో చాలా మూఢనమ్మకాలు ప్రచారం చేశారు. ఆవు మూత్రం తాగితే రోగం వద్దన్నారు, ఆవు పేటెంట్లో పెడితే పోద్దన్నారు, తపేదాలు పెడితే పోద్దన్నారు, దీపాలు వెలిగిస్తే పోద్దన్నారు. మొత్తం మూఢనమ్మకాలు ఇవి. మెంతులు తింటే పోద్దన్నాడు ఒకడు. కరోనా టైంలో అనేక యాంటీబయాటిక్స్ ట్రై చేశారు. వాటి రూల్ దాదాపు లేదు. ఎందుకంటే వైరస్ యాంటీబయాటిక్స్తో సావదు. కరోనా టైంలో పనిచేసేది కేవలం పారాసిటమాలే జ్వరానికి. ఇక్కడ ముఖ్యమంత్రి పారాసిటమాల్ తప్ప ఏం పని చేయదంటే బూతులు తిట్టారు ఆయన్ని. అవును, అతను చెప్పింది కరెక్ట్, తప్పేం చెప్పలా. పారాసిటమాల్ తప్ప ఏం పని చేయదు వైరస్ జబ్బుకి. విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడారు. బలం కోసం విటమిన్లను వాడారు. అన్నీ సూపర్ ఫ్లూయస్, వాటికి ఏ వాల్యూ లేదు. కరోనా జబ్బు వలన రెసిడ్యువల్గా ఏమన్నా జబ్బులు వచ్చినాయనే దాని పరిశోధనలు జరిగినాయి, కానీ ఇంతవరకు కంక్లూజివ్గా కరోనా వలన ఇవి వచ్చినాయని ఎక్కడా లేదు డేటా. ఎన్నో డేటా. కరోనా వలన రెసిస్టెన్స్ వచ్చింది, అదొక పద్ధతి. వ్యాక్సినేషన్ కొంత రెసిస్టెన్స్ వచ్చింది, గాలిలో కలిసిన వైరస్ ఇంకొంత వచ్చింది. ఆ విధంగా జనం వాళ్ళంతలో బయటపడరు. వ్యాక్సిన్ మార్జినల్గా హెల్ప్ చేసింది, చేయలేదని కాదు. సరే అదో పెద్ద వ్యాపారం జరిగింది, ఓకే. వ్యాక్సిన్ చేసినటువంటి పరిమితమైన సాయమే. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కూడా ఏం కావాలి కొంతమందికి. ఎందుకంటే గాలిలో తిరిగే వైరస్ రెసిస్టెన్స్ ఇచ్చిందిగా, ఇంక వ్యాక్సిన్ వేసుకోకపోతే ఏముంది. కొంతమందికి లక్షణాలు కనపడాలి జనంతో తిరిగినా కూడా. ఇప్పుడు నా మటుకుని జనంలో తిరిగి ప్రచారం చేసిన నాకు కరోనా లక్షణాలు రాలే. పైగా నా వయసు 70, అప్పటికే 60 ఏళ్ళు దాటితే భయపెట్టినారు అందరూ. మా క్యాంపస్లో ఉండే పిల్లలందరూ స్టడీ హాల్స్లో ఉండేవాళ్ళు. ఒకడెవడో ఒక పిల్లలను పట్టుకొని నీకేం సార్ 60 ఏళ్ళు పైన ఉన్నట్టుందని 70 అన్నా. నువ్వే ఎటు తిరుగుతున్నావు మాస్క్ లేకుండా అన్నారు. మాస్క్ లేకుండా తిరిగా. ఎందుకంటే 6 అడుగుల దూరం అంటే మాస్క్ అక్కర్లా, నాకు తెలుసు. స్టాచ్యుటరీగా గవర్నమెంట్ లొల్లి పెడతారని చెప్పి మాస్క్ వేసుకోవడం తప్ప, లేకపోతే మాస్క్ లేదు. నీ ఒక్కడికి చెప్తే ఉపయోగమైంది. మీ స్టడీ హాల్లో 100 మంది పిల్లల్ని పట్ల చెప్తాను, గంట సేపు చెప్పే వాళ్ళకి. ఇప్పుడు మనం కరోనా గురించి మాట్లాడుకున్నది. దే ఆల్ గెట్ బెనిఫిటెడ్ విత్ ద నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ పవర్, యూనో. ఆ పవర్ అనేది వాళ్ళకి వస్తుంది కరెక్ట్ మెథడ్స్ తెలిస్తే. రూపాయి ఖర్చు లేకుండా కరోనాను బాగు చేసుకుని తెలిస్తే అనవసరం ఖర్చు ఆగిపోతుంది కదా. ఎంతమంది భయపడి వెళ్ళారండి హాస్పిటల్కి. లాక్డౌన్ పీరియడ్ 3 నెలల పాటు జబ్బులన్నీ తగ్గినాయి. హాస్పిటళ్ళు లేవు, ప్రైవేట్ హాస్పిటళ్ళు.
రోగం వచ్చి అవసరం ఉన్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయారు, మంచి వైద్యం దొరికింది. మేమే పంపించాను గవర్నమెంట్ హాస్పిటల్కి. ఒక్కసారి లాక్డౌన్ తీయగానే ప్రైవేట్ హాస్పిటల్ జూలు విధులిచ్చి కరోనా పాజిటివ్ అంటే అడ్మిట్ చేసుకొని 15 లక్షలు గాజేసినాయి. పాజిటివ్స్ అందరూ చేరక్కర్లేని చెప్పారు. 80% పాజిటివ్స్ దే వోంట్ మెరిట్ ఎనీ ట్రీట్మెంట్. 15%లో 14% ఐసోలేషన్తో బాగవుతారు. 94 హాస్పిటల్కి పోనక్కర్లేదు. ఆ మిగతా 6% వెళ్తే అందులో 0.9 మరణించినారు. అందులో 1 or 2% హాస్పిటలైజేషన్ అవసరం. మిగతా 4-5 రోజుల్లో ఇంటికి వచ్చారు. ఇది డేటా, వరల్డ్ డేటా మన దగ్గర ఉంది. ఇప్పుడు ఏంటి, లాక్డౌన్ తీయగానే పాజిటివ్ అంటే చాలు భయపెట్టినారు, లోపల చేర్చినారు. గ్యారెంటీకి బతికేటోళ్ళని హాస్పిటల్లో చేర్చినారు, ఆక్సిజన్ పెట్టినట్టు నటించినారు, బాగు చేస్తున్నారు. కొన్ని సిటీస్లో కొన్ని హాస్పిటల్ 300 నుంచి 400 కోట్లు సంపాదించారు. ఏమి నేర్చుకున్నారు జనం యొక్క బాధల్ని వ్యాపారం కింద మార్చుకోవడం నేర్చుకున్నారు. ప్రభుత్వాలు ఇక్కడ ఆంక్షలు పెట్టలా, అటు అడ్డుగోలుకి చేర్చుకోవడానికి లేదు. నీ 90% 80% వైద్యం లేకుండా బాగవుతారు కదా అని చెప్పలేదే. అందుకని కరోనా నిజంగానే నేర్పించింది, కానీ నేర్చుకోవడానికి జనం సిద్ధంగా లేరు. అంటే ఒక భయంకరమైన పాండమిక్ పరిస్థితుల్ని అందరం ఎదుర్కొన్నాం కదా, మరొక పాండమిక్ని ఎదుర్కోవడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామంటారా? పాండమిక్ అంటే ఆ వైరస్ల వలన, ఆ రోగాల వలన సమస్య ఎంత ఉందనేది పక్కన పెడితే మానసికంగా సామాజికంగా ఎంతవరకు మనం రెడీ అయ్యామంటే రెడీగా లేదు ఈ సమాజం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం టాప్ ప్రయారిటీ ఉన్న దేశమే ఎదుర్కోగలదు. అలాంటి దేశాలు కొన్ని ఉన్నాయి. స్కాండినేవియన్ కంట్రీస్, స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్. వెస్ట్ యూరోపియన్ దేశాల్లో కొన్ని, బ్రిటను, కొన్ని పాత ఓల్డ్ సోషలిస్ట్ దేశాలు, వియత్నాం లాంటివి, క్యూబా లాంటివి, చైనా ఇట్లాంటివి కూడా ఇవి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజారోగ్యం వాళ్ళ టాప్ ప్రయారిటీ. ప్రజల ఆరోగ్యంగా ఉంటే సిక్నెస్, అబ్సెంటిజం ఉండదు. ప్రజల ఆరోగ్యంగా ఉండటం దేశం యొక్క పెట్టుబడి, లయబిలిటీ కాదు. ఇక్కడ ఆరోగ్యం కోసము, రోగాలు పోగొట్టుకోవడం కోసం 60% మన జనం జేబులో డబ్బులు ఖర్చు పెట్టాలా. ప్రైవేటు వైద్యం ఉన్న ఎక్కడా కూడా పాండమిక్స్కి ఆ దేశాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పడానికి వీలే కాదు. ప్రైవేటు వైద్యం పోయి పబ్లిక్ వైద్యం కానీ బాధ్యత తీసుకొని ప్రభుత్వ జాగ్రత్తలు ఉంటే రెడీగా ఉన్నట్టు. చెప్పినాం కదా, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్కి ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడానికి సిద్ధంగా లేం మనం. ప్లాంట్కి 4 కోట్ల కంటే కాదు, 100-200 ఆక్సిజన్ ప్లాంట్లు పెడితే అయిపోద్ది. ఆక్సిజన్ ఎలుకొల్లలు వస్తుంది. అంత తక్కువ డబ్బు పెట్టడానికి సిద్ధంగా లేదంటే ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మనీ. డబ్బు లేకపోవడం సమస్య. పరిపాలించడానికి మనసు లేదు. పరిపాలించడానికి మనసు లేనప్పుడు, మనసు ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు? లాక్డౌన్ పీరియడ్ వలసలప్పుడు 9.5 లక్షల కోట్ల ధాన్యం మన గోడౌన్లో మూలుగుతూ ఉంటే, అది ఎవరో మీరు పోవద్దురా, మీ ఇళ్ళకి ఉన్నట్టు ఇక్కడే మీకు ఆహారం ఇస్తాం మేము ఉచితంగా అనొచ్చు కదా. అంత అయితే 2.5 లక్షల కోట్లు టన్నులు ఖర్చు అవుతుంది అంతే, అంతకంటే ఎక్కువ కాదు. ఎందుకనిలే, మనసు ఎందుకు రాలే? ఏమి 4 రోజులు ఆలస్యం చేసి లాక్డౌన్ విధించి రైళ్ళలో వెళ్ళిపోండి మీ ఇళ్ళకి అని చెప్పి ఉండొచ్చుగా. అన్నీ సెన్సేషన్లే కావాలా పరిపాలించే వాళ్ళకి? నోట్ల రద్దు సెన్సేషనే, లాక్డౌన్ సెన్సేషన్, అన్నీ సెన్సేషన్లే. అట్లయితే ఎట్లా అండి? ప్రజల గురించి బాధ్యత వహించాలి కదా. మనం ఎన్నిక చేసిన వాళ్ళు కదా వాళ్ళు. మనం ఎన్నిక చేసిన మన కోసం కదా పనిచేయాలా. అది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రజలు. ఆ సంసిద్ధత లేని ఏ దేశమైనా పాండమిక్స్కి సిద్ధంగా ఉందని చెప్పలేము. ఆ సంసిద్ధత ఉంటే ప్రభుత్వాలే కదా, ప్రజలు కూడా దానికి బాధ్యత వహిస్తారు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. ప్రజలకు ఆ ఎడ్యుకేషన్ కూడా తీసుకుంటారు. కాబట్టి మన దేశం యాజ్ ఆన్ టుడే మరొక పాండమిక్ లైక్ కరోనా సిద్ధంగా ఉందని నేనైతే అనుకోలేను. ఎందుకంటే ఇక్కడ ప్రజారోగ్యం నెంబర్ 1లో లేదు. ప్రజలకు రోగం వస్తే బాగు చేయడానికి కార్పొరేట్ వైద్యం నెంబర్ 1లో ఉంది తప్ప, రోగం రావాలా వాళ్ళు బతకాలంటే, రోగం రాకుండా ఉండాలని ఆలోచన కాదు. రోగం రాకుండా ఉండడానికి రూపాయి ఖర్చు అయితే, రోగం వస్తే 16 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కాన్సెప్టు. రాకుండా చేసుకోవడం ఏ దేశానికైనా మేలు, వస్తే బాగు చేయడం కాదు. ఈ కాన్సెప్ట్ లేదు. ఎవరి ఆరోగ్యం వాడే చూసుకోవాలా, ఎవరి రోగం వాడే బాగు చేసుకోవాలని మాట్లాడుతున్నారు. ప్రజలకు ఆరోగ్యం పెట్టుబడి, దేశానికి ఆరోగ్యం, విద్య 2 పెట్టుబడి లాంటివి అనే కాన్సెప్ట్ ప్రభుత్వాలకు ఉంటే వాళ్ళ బడ్జెట్లు రెంట్కి కేటాయిస్తారు. వాటికి కేటాయించకుండా ఫ్లిమ్జీ ఐటమ్స్ వెయిటెడ్కు కేటాయిస్తే మనం ఎట్లా అర్థం చేసుకుంటాం సిద్ధంగా ఉండాలని.